96 స్థానాల్లో వైసీపీ అధికారంలోకి రాబోతోంది అని చెప్తున్నారు. అయితే 22 స్థానాల్లో మొత్తం టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేది, ఆ 22 ఏ స్థానాలు అనేది మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒకసారి చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి పాతపట్నం ఒకటి వైసీపీ చాలా టఫ్ ఫైట్గా ఉండబోతుంది. అలాగే బొబ్బిలి కూడా టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తుంది. అలాగే భీమిలి కూడా, అంటే ఇవి కంప్లీట్గా నేను చెప్పేది వైసీపీకి సంబంధించి. అలాగే విశాఖ సౌత్ టఫ్ ఫైట్ ఉండబోతుంది. అయితే విశాఖ వెస్ట్ మాత్రం ఇద్దరికి టఫ్ ఫైట్ ఉండబోతుంది అని చెప్తోంది. అలాగే కాకినాడ సిటీ కూడా ఈసారి టఫ్ ఫైట్, అంటే ఖచ్చితంగా అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలుస్తారు వైసీపీ నుంచి అని చెప్పలేరు. అలాగే అక్కడ కొండబాబు గెలుస్తారని కూడా చెప్పలేరు. కానీ వైసీపీ ఒక టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తుంది. అలాగే అనపర్తి కూడా, ఎందుకంటే కూటమి ఈసారి బీజేపీ అభ్యర్థిని అక్కడ బరిలోకి దింపింది. అయితే వైసీపీకి ఈసారి అక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తుంది. అలాగే కొవ్వూరు కూడా టఫ్ ఫైట్ ఉండబోతోంది. అలాగే ఉండి, ఎందుకంటే ఉండిలో వైసీపీ గెలుస్తుందా లేదనేది అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఆయన రఘురామకృష్ణరాజు గారు, అలాగే